హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో రోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి మోటరోలా నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ఉంటుంది. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ అండ్ అలాగే 2017 నుంచి 2023 వరకు ఎవరైతే పాస్ అవుట్స్ అవుతుంటారో ఈ యొక్క క్వాలిఫికేషన్లో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 10 LP వరకు అయితే శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ చూసినట్లయితే వీళ్ళు మీకు గుడ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలని చెప్పారనమాట లీనెక్స్లో. సో లీనెక్స్లో గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ అలాగే నాలెడ్జ్ దీని మీద వచ్చేసి షెల్ అండ్ పైథాన్ అండ్ పర్ల్ స్క్రిప్టింగ్ మీద అయితే మీకు ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మన ప్లేలిస్ట్ అయితే లినక్స్ ఉంది అండ్ పైథాన్ ఉంది. మీరు అక్కడ నుంచి అయితే నేర్చుకోవచ్చు. అండ్ అలాగే నాలెడ్జ్ ఆన్ క్లౌడ్ టెక్నాలజీ లైక్ AWS, అజూర్, గూగుల్ వీటిలో కూడా ఒక నాలెడ్జ్ ఉండాలని మీ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ మెథడాలజీస్ కూడా వచ్చినట్లయితే అది మీకు ప్లస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. లింక్స్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విర్టుసా అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే AWS డెవాప్స్ ఇంజనీరింగ్ అయితే హైర్ చేసుకుంటున్నారు. అది కూడా ఫ్రెషర్స్ని. అండ్ లొకేషన్ వచ్చేసి మనకు అక్రాస్ ఇండియా అయితే ఉంటుంది. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు కూడా బీఈ, బీటెక్ వాళ్ళను హైర్ చేసుకుంటున్నారు. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023. సో ఈ 2 క్వాలిఫికేషన్స్లో ఈ ఇయర్లో పాస్ అవుట్స్ ఎవరైతే అవుతుంటారో వాళ్ళైతే ఈ యొక్క AWS డెవాప్స్ ఇంజనీర్కి అయితే ఎలిజిబుల్. అండ్ శాలరీ వచ్చేసి 8 LPA నుంచి 12 LPA వరకు అయితే మనం శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో స్కిల్స్ వచ్చేసి మొత్తం AWS మీదనే ఉంటాయి. సో మీకు AWS వచ్చినట్లయితే మీరు ఆ యొక్క జాబ్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అమెజాన్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకు జాబ్ పొజిషన్ ఏంటి అంటే సేల్స్ డెలివరీ సపోర్ట్ మీద అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లు అయితే ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అండ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. సో పాస్ అవుట్స్ వచ్చేసి 2018 నుంచి 2022. సో 2022 వరకు ఈ యొక్క 3 క్వాలిఫికేషన్స్లో ఎవరైతే పాస్ అవుట్స్ అవుతుంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే అప్ టు 4.8 LPA వరకు అయితే మనం వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జాబ్కి కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కార్గిల్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అనలిస్ట్. సో ఈ యొక్క రోల్కి అయితే ఈ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పారు. సో గైస్ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2019 నుంచి 2023 మధ్యలో ఈ డిగ్రీ వాళ్ళు పాస్ అవుట్స్ ఉంటారు కదా వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. సో 2023 వాళ్ళని కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళ నుంచి మనం 11.5 LPA వరకు అయితే శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా బేస్డ్ ఆన్ యువర్ స్కిల్. ఓకే, శాలరీ ఎవరు అంత ఇవ్వరు. బట్ మీ యొక్క స్కిల్ ఈయన పర్ఫెక్ట్ ఉన్నట్లు అయితే మీకు శాలరీ ఇవ్వడానికి వెనుకాడరు. అది గుర్తుపెట్టుకోండి. సో గైస్ మీలో ఎవరికైనా పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లు అయితే మన పైథాన్ లైఫ్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో కోర్స్ తీసుకురావడం జరిగింది. మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే pythonlife.in అనే వెబ్సైట్కి వెళ్ళి డెమో చూసి ఎన్రోల్ అవ్వండి. డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో గైస్ ఈ 4 జాబ్స్లో మీకు ఏదైతే సెట్ అవుతుందో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అనేది టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ మన డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది చూడగలరు. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.